ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు ఇప్పటివరకు నన్నును ఆ రీతిగానే మిమ్మును కూడా కాచి కాపాడినందుకు దేవాది దేవునికి కోట్లాది స్థుతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను సమర్పిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోని యూదా పత్రికలో వ్రాయబడి ఉంది. అంచె దినములలో అనేకులు తమ దురాశల చొప్పున బ్రతుకుతూ ఉంటారని వ్రాయబడి ఉంది. వాళ్ళకు ఏమి దుష్టాలోచన వస్తే ఆ దుష్టాలోచన చొప్పున బ్రతుకుతారు అని వ్రాయబడి ఉంది. ఇవన్నీ యేసు ప్రభువు చెప్పారు, అలాగే అపోస్తలులు అందరూ చెప్పారు అని మీరు జ్ఞాపకం చేసుకోండి అని యూదా పత్రికలో వ్రాయబడి ఉంది. మనం చూస్తున్నాం కదా, అనేకులు తమ దురాశల చొప్పున బ్రతుకుతూ ఉన్నారు. ఏ దుష్టాలోచన వస్తే అది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. ఒక్క దుష్టాలోచన కాదు, కామము, క్రోధము, అసూయ, ద్వేషము, మత్సరం ఇవన్నీ దయ్యపు క్రియలు. ఇవన్నీ చేసేవారు నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నా లేకపోయినా మంచి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే చెడ్డ వాళ్ళందరూ యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో ఉంటారని చెప్తూ ఉంటారు. కాబట్టి దుష్టక్రియలు చేసేవాళ్ళని చూసి మనం బాధపడవలసిన అవసరం లేదు. ఏ దుష్టక్రియ చేసినా, తమ దురాశల చొప్పున ఎవ్వరు బ్రతికినా, లేదా ద్వేషం పెట్టుకొని పైకి నవ్వుతూ తోటి క్రైస్తవుని ప్రేమించే వాళ్ళు ఉన్నా, లేదా ఎవరైనా సరే చిన్న తప్పులు చేసినా వాళ్ళు యుగ యుగములు నిత్య నరకాగ్నిలో ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎంత టైము మీరు దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు అని చెప్పే వాక్యాలు అందరికీ నచ్చుతున్నాయి. కానీ తప్పులు చేస్తే నరకానికి పోతారా అని ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కానీ దుష్టక్రియలు చేసేవారు ఎక్కడికి పోతారని పరిశుద్ధ గ్రంథంలో యూదా పత్రికలో ఉంది అంటే వాళ్ళు బైబిల్లో వ్రాయబడి ఉంది, నిత్య నరక అగ్నికి వెళ్తారని వ్రాయబడింది. యూదా పత్రికలో ఏమని వ్రాయబడి ఉందంటే, సహోదరులారా, అంచె దినములలో అనేకులు అంటే కొందరు కాదు, ఎక్కువ మంది అన్నమాట, ఎక్కువ పర్సెంట్ తమ దురాశల చొప్పున బ్రతుకుతూ ఉంటారని ఇవన్నీ యేసుప్రభు చెప్పారు. ఆ విధంగానే అపోస్తలులు అందరూ చెప్పారు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ధనపిచ్చితో కొందరు, అలాగే కామముతో, క్రోధముతో, మోహపు చూపుతో ఇవన్నీ బ్రతికే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇవన్నీ తప్పులని చెప్పేవాళ్ళు ఈ భూలోకంలో ఎక్కడున్నారో నాకు తెలియదు. అయితే కొందరు అంటున్నారు, ఎంతసేపు ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుందని చెప్పాలి అని చెప్తున్నారు. అయితే ధనాశ కూడా నరకానికి పోతుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాబట్టి